అలా ఎక్కువసేపు వేయించాలి. వేయించిన తర్వాత అవి వేగేటప్పుడు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఇప్పుడు ఇందులో 2 చారెళ్ళు మినపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఎక్కువసేపు వేయించిన తర్వాత ఇప్పుడు 2 నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. అందులో పిక్కలు లేకుండా ఉట్లు లేకుండా చూసుకోవాలి. మంచి చింతపండు ఫ్రెష్గా ఉన్న చింతపండు వేసుకొని అది కూడా కొంచెం ఎక్కువసేపు వాటితో పాటే వేయించాలి. వేయించిన తర్వాత వీటిని ఇలా పక్కన పెట్టిన వాటిని చాలాసేపు చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ పెట్టాలి. మిక్సీ పెట్టేటప్పుడు మనం దాని క్వాంటిటీ ఎంత ఉందో, జార్ క్వాంటిటీ ఎంత ఉందో అంత వేసుకొని మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఇందులో సాల్ట్ కానీ ఉప్పు కళ్ళు కానీ వేసుకొని ఇలా మొత్తం అంతా కూడా మిక్సీ పట్టుకోవడమే. మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు పౌడర్ ఇలా తయారవుతుంది. దీన్ని జల్లించాల్సిన పని లేదు. మనకి మంచి పొడిగా ఉన్న కంటైనర్లో కానీ డబ్బాలో కానీ తీసుకొని స్టోర్ చేసుకుంటే ఎంత కాలమైనా ఎన్ని సంవత్సరాలైనా నిల్వ ఉంటుంది. ఈ